ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చే కార్యక్రమాలు చేసిర్రు. ఇదే సిట్ గురించి కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు. మీకేమైనా పిచ్చి పట్టిందా రాహుల్? ఆ సిట్ అనేది మీకు తెలిసిందే కదా, దాంతో అయ్యేది లేదు, ఏం జరిగేది లేదు అనుకుంటూ మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంది మిత్రులారా అంటే, ఈ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఇందులోనూ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలుస్తుందని భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి ఆడిన ఓ నాటకం అని చెప్పుకోవాలి. అయితే దానిపైన కేసీఆర్ గారు స్పందించి ఏమన్నారో మీరే చూడండి. సిట్ విచారణకు ఇప్పుడు రాలేను, మున్సిపల్ ఎన్నికల కార్యక్రమాలు ఉన్నాయి, మరో తేదీని సూచించాలంటూ సిట్కు కేసీఆర్ లేఖ. నేను ఉంటున్న ఎర్రవెల్లి నివాసానికే నోటీసులు పంపండి, ఇకపై ఏ నోటీసులు ఉన్నా ఇక్కడే ఇవ్వండి, మీరు ఇక్కడే విచారించుకోవచ్చు అంటూ స్పష్టం చేసిన కేసీఆర్. అంతకుముందు మధ్యాహ్నం 1:30 గంటలకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్ నందినగర్ లో ఉన్న కేసీఆర్ ఇంట్లో అందజేత. శుక్రవారం విచారణకు రావాలని పిలుపు, కోరిన చోట విచారిస్తామని తెలిపిన అధికారులు. కేసీఆర్ లేఖతో ఉత్కంఠకు తాత్కాలిక విరామం దక్కడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక లెక్కని చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ గుర్తొస్తుంది. ఏది మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరుచుకుంటే ఈ 116 ఏదైతే మున్సిపాలిటీలో అదేవిధంగా 7 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ వీటిలో ఎక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది అనే భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. దీనితోటి కేసీఆర్ గారి వెంట్రుకు కూడా పీకలేరు లెక్కని చెప్పాలంటే. ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినా కూడా కేసీఆర్ నీడను కూడా ముట్టుకోలేరు. అసలు కేసీఆర్ జోలికి వచ్చిన వాళ్ళు ఇక ఎవరు ఉండరు తెలంగాణ రాష్ట్రంలో లెక్కని చెప్పాలంటే. ఓ నిప్పుతో గోక్కుంటే ఎట్లుంటుందో కేసీఆర్తో గోక్కుంటే గట్లుంటుంది, గట్లనే ఉంటుంది. నిన్న జస్ట్ కేసీఆర్ గారికి సిట్ విచారణ ఇచ్చారని తెలియగానే సగం తెలంగాణ రాష్ట్రం తగలబడింది. ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎంతో ఘోరంగాను అసలు చూస్తే వేరే రకంగా వేరే లెవెల్గా అట్లయిపోయింది పరిస్థితి. రేవంత్ రెడ్డిని మాత్రం ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వదలదు. ఒకవేళ బై మిస్టేక్గా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే సిట్ విచారణ జరిపేటోళ్ళు కావచ్చు, కార్యయాపన చేస్తున్న అధికారులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు వదలరు. ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే ఉన్నది అక్కడ ఖచ్చితంగా.